మష్రూమ్ ఫార్మింగ్లో నాకు ప్రతిరోజు చాలా కాల్స్ వస్తున్నాయి, చాలా డౌట్స్ అడుగుతున్నారు. అందులో ఏంటంటే ముఖ్యంగా మేడం కిలో స్పాన్కి ఎన్ని బ్యాగ్స్ వేయాలి, ఒక బ్యాగ్ నుంచి ఎంత ప్రొడక్షన్ వస్తుంది అనేది రెగ్యులర్గా నన్ను అడిగే డౌట్స్. వాటిని కొంచెం క్లారిఫై చేద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాము. అయితే ఇక్కడ ఒక కిలో స్పాన్కి ఎన్ని బ్యాగ్స్ వేయాలంటే మనం వాడే కవర్ సైజుని బట్టి ఉంటుంది. మేము 13 ఇయర్స్ నుంచి మేము వాడే కవర్ సైజ్ వచ్చి 12x22 సైజ్ కవర్ వాడుతున్నాము. దానికి 1 కిలో స్పాన్కి ఆల్మోస్ట్ ఒక 6 బ్యాగ్స్ వరకు మేము రెగ్యులర్గా ప్రిపేర్ చేస్తున్నాం, 6 బెడ్స్ వరకు. ఇది ప్రాసెస్ అనమాట. అయితే ఇక్కడ మాయిశ్చర్ కంటెంట్ అనేది ఒకటి ఉంటుంది. మనం తీసుకునే సబ్స్ట్రాట్ అంటే గడ్డి క్వాలిటీని బట్టి, మాయిశ్చర్ కంటెంట్ని బట్టి, బెడ్ ప్రెస్సింగ్ని బట్టి వెయిట్ వస్తుంది, ఈల్డ్ అనేది వస్తుంది. అయితే 6 to 7 బ్యాగ్స్ అనేది మాత్రం క్లియర్గా మనం వేయాల్సి ఉంటుంది. అలాగే ఒక బ్యాగ్ నుంచి ఎంత ఈల్డ్ వస్తుందని అడుగుతూ ఉంటారు. ఈల్డ్ అనేది కూడా మనకి 365 డేస్ ఒకలాగా రాదండి. 365 రోజుల్లో కూడా మనకి టెంపరేచర్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే సీజనల్గా చూసుకుంటే ఇప్పుడు మనకి రైనీ సీజన్ స్టార్ట్ అయింది. ఇక్కడ జూలై టు నవంబర్ వరకు మిల్కీ మష్రూమ్ క్రాప్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు కనుక ఈ బ్యాగ్ చూస్తే ఇది ఒక ఫుల్ బ్యాగ్ అండి. దీన్ని 2 హాఫ్లు చేసి మష్రూమ్ అనేది గ్రో అయింది. అయితే ఇక్కడ మనకి ఇప్పుడు చూస్తే మీరు ఈ 2 హాఫ్ బ్యాగుల్లో ఆల్మోస్ట్ 600 to 700 గ్రామ్స్, 600 నుంచి 700 గ్రాముల వరకు మనకి మష్రూమ్ అయితే ఉంది. దీన్ని ఫస్ట్ క్రాప్గా చెప్తాము. అంటే ఒక బ్యాగ్ నుంచి ఈల్డ్ అనేది మనం 3 క్రాప్స్గా తీయొచ్చు, ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేది. అయితే సెకండ్ క్రాప్ అనేది అంత హెల్దీగా ఉండదు కాబట్టి మేము కూడా ఫార్మింగ్లో రెగ్యులర్గా ఏంటంటే ఫస్ట్ హార్వెస్టింగ్ అయిన తర్వాత డైరెక్ట్గా బ్యాగ్స్ని టబ్బుల్లోకి మారుస్తాము. ఆ టబ్స్లో మార్చే ప్రాసెస్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా తెలియపరుస్తాను.